జటలు వచ్చి ప్రాణోత్క్రమణమైన జీవుడికి తగులుతుంటే యముడు పాశం వేయడమే. హడిలిపోవద్దు, వక్షస్థలం మీద దన్నాడు యమధర్మరాజు గారిని. అప్పటి నుంచి హడలాయనికి. మార్కండేయుడి ప్రాణములను ఉగ్గడిస్తుంటే నేను శివనామం చెప్తుండగా యముడు నన్నేం చేయగలడన్నాడు. యముడు ఏమైనా చేస్తాడేమో అని లేదు. కింకరిష్యతి వయ్యమహ, నేను చంద్రశేఖరుడి పాదములు నేను పట్టుకుంటే యముడు నన్నేం చేస్తాడన్నాడు. దీనికి కోపం నేనేం చేయలేను, నిన్ను పాశం వేశాడు. ఆయన శివలింగం పట్టుకున్నాడు. ఆ పాశం వేయడంలో శివలింగానికి ఆయనకి కూడా పడి, ఆయన అంత భక్తితో నన్నేం చేస్తాడని అడిగితే ఊరుకోకుండా పాశం వేస్తావా అని లేచి వచ్చి ఎడంకాలి పాదంతో తన్నాడు. సంపేయముడు చచ్చిపోయాడు. కానీ శంకరులు అన్నారు, తండ్రి యమధర్మరాజు కఠిన వక్షస్థలాన్ని తంతుంటే ఆ పాదం ఎంత సొక్కిపోయిందో, మళ్ళీ ఎక్కడ ఏ మార్కండేయుడు పిలుస్తాడో ఎప్పుడు తంతావో ఆ కాళ్ళు నిప్పెడుతుంది. ఓ చెప్పిస్తాను వేసుకో, నా మనసు అనేటటువంటి మణిపాదుకుని తొడుక్కో. ఎలాగో అలా మనసుని పరమశివుడి పాదముల దగ్గర పెట్టడాన్ని నేర్పారు శంకర భగవత్పాదులు మనకి. కాబట్టి ఆయన జటలు మనకి తగులుతుంటే యముడు పాశం వేయగలడా?